గడ్డెట్ కరా బాధ్యత గల పౌరుడిగా రోడ్డు నిబంధనలు పాటిస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. నేను ట్రాఫిక్ సిగ్నల్స్ ను బెల్ట్ ను తప్పనిసరిగా ధరిస్తాను. నేను మద్యం సేవించి వాహనం నడపను. బాధ్యత గల పౌరుడిగా ప్రాముఖ్యత ఇస్తాను. రోడ్డు మీద ప్రమాదాలను నివారించడానికి నా వాహన వేగాన్ని నేను నియంత్రిస్తాను. ఫోన్ వాడుతూ వాహనం నడపను. పాదచారులకు పెద్దవాళ్ళని చేసి వాళ్ళ తల్లిదండ్రి చదువుకోకుండా ఈరోజు లక్షలాది రూపాయలు పెట్టి కళాశాలలకు పంపిస్తూ ఉంటారు. చదువుకోవాలి, వాళ్ళ జీవితాలు బాగుపడాలి, ఉద్యోగాలు రావాలి, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు ఉండాలి. ఈరోజు ఎంజాయ్ జీవితానికి అలవాటు పడి అనుకోని పొరపాట్లు కావాలని ఎవరు ఇక్కడ మేము ఇక్కడికి రావడానికి మమ్మల్ని ప్రోత్సహించింది కాదు. ఇది చాలా బాధతోటి మీ ముందరికి వచ్చాము. ఈ బాధ మీతోటి షేర్ చేసుకోమంటారా? విలేజర్స్ తుమ్కుంట అండ్ అదర్స్ షేర్ చేసుకోమంటారా లేదా? ఈ రాజీవ్ రహదారి మన ముందరగా పోతున్నది. ఈ రాజీవ్ రహదారి మీద ఈ సంవత్సరము అంటే 24లో జనవరి నుండి 1 నుండి డిసెంబర్ 30 తర్వాత మన చక్కని బట్టలు అబ్బో మన నర్సవాడి షాప్ లెక్క ఇప్పుడు ఆయన మంచి బట్టలు ఐరన్ చేసుకొని వస్తాడు. సీట్ బెల్ట్ వేసుకుంటే ఏమవుతుంది? చిన్న చిన్న ముడతలు పడతాయి అనేటువంటిది. ఈ అమ్మ వాళ్ళైతే మన చీరలు ఇవన్నీ కూడా ఎక్కడ ముడతలు పడతాయి అని చెప్పేసి మనం సీట్ బెల్ట్ పెట్టుకోవడానికి మన మనసు పెట్టుకోనివ్వదు మనకి. ఎందుకంటే ప్రాణానికంటే ఇంపార్టెంట్ ఏది? బట్టలు, మన కారు, మన యొక్క గ్యాడ్జెట్ ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. కానీ ఇవన్నీ కూడా ఉన్నా కూడా మనం లేకుంటే అది ఆలోచించు. దయచేసి ఈ గ్యాడ్జెట్స్ ఇవి కాదు ఇంపార్టెంట్. ముఖ్యంగా మన సేఫ్టీ అనేటువంటిది ఇంపార్టెంట్. మన మీద కుటుంబం మన నుండి ఎన్నో ఆశిస్తుంది. కుటుంబం ఫస్ట్ క్లాస్ అవుతుంది, తర్వాత సొసైటీ లాస్ అవుతుంది. హెల్మెట్ సీట్ బెల్ట్ పెట్టుకోకపోవడం మూలంగా చూడండి, అది ఓన్లీ 40 స్పీడ్లో పోతుంది కారు. ఆ 40 మార్గానికే అతను గాల్లో లేచాడు. సడన్గా గుద్దుకోవడంతో గాల్లో లేచి మీద సీలింగ్ కొట్టుకున్నాడు. ముందర సీటు, సీలింగు, తర్వాత విండ్ షీల్డ్ ఏదైతే ఉందో విండ్ షీల్డ్ కూడా కొట్టుకున్నాడు. చూడండి ఏమైనా అయిందా ఆయనకి? దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ ఫాలోయింగ్ రూల్స్ అన్నట్టు. మన డ్రెస్ కాదు, మన పట్టు చీర కాదు, ఇంకేదైనా మంచి ₹1,00,000 ₹2,00,000 కొత్తగా డిజైనర్ అదేమంటారు ఇంకేదైనా కానీ రైట్. ఇక్కడ చూడండి ఆయన మెయిన్ రోడ్డు, అది మెయిన్ రోడ్డు లేన్ బై లేన్కి వెళ్ళి వస్తున్నాడు. ఇక్కడ మనం అందరం కూడా చూడు ఎక్కడ కూడా నమస్తే తెలంగాణకి వెళ్ళి అచ్చాయపల్లి వరకు తీసుకుంటే ఈ రోడ్ జాయినింగ్స్ ఎన్ని ఉన్నాయో అన్ని జాయినింగ్స్ దగ్గర సడన్ గా రోడ్డు మీదకి వస్తారు ట్రాక్టర్ వాళ్ళు కానీ ఇంకెవరు కానీ. మెయిన్ రోడ్డు మీదకి వచ్చేటప్పుడు కంపల్సరీ మనం ఏం చేయాలా? ఆ దగ్గరికి వచ్చి ఆగి మనకు వచ్చేటువంటి ఏదైతే రైట్ సైడ్ మనమైతే ఎక్కడ వెళ్ళాలనుకుంటామో లెఫ్ట్ సైడ్ డిస్కస్ చేసి మనం అందరం కూడా రోడ్ యూజర్స్ కనుక మనం వింటూ ఒక 10 మందికి మన కుటుంబ సభ్యుల్ని అలర్ట్ చేసుకుంటాం, ఇరుగు పొరుగు వాళ్ళని కూడా అలర్ట్ చేస్తాం. దీని మూలంగా కొద్దిగా మనం రోడ్ సేఫ్టీని
తెలంగాణలో లాస్ట్ ఇయర్ మనం ఫిగర్స్ చూస్తే 19,000 యాక్సిడెంట్స్ అయినాయి. 19,000లో 9,000 మంది చనిపోయినారు. నిజంగా కూడా మన తెలంగాణలో అన్ని చూసుకుంటే ఈ 4-5 ఏళ్ళకెళ్ళి చూసుకుంటే ప్రతి ఇంట్లో కూడా ఒకరు చనిపోయినట్టుగా ఫీల్ అవుతాం మనం. ఎవ్రీ ఇయర్ 8,000 9,000 అంటే మన తెలంగాణ వచ్చిన కానుండి కూడా దగ్గర దగ్గర 1,00,000 మంది చనిపోతే మన తెలంగాణలో ఉన్న కుటుంబాలు ఎన్ని ఉంటాయి? ఒక్కొక్క కుటుంబం నుండి ఒకరు పోయినంత ఫీలింగ్ అవుతుంది. ఇప్పటికైనా కొంచెం మనం ఈ రోడ్డు అవగాహన పెంచుకొని స్వయం నియంత్రణ పాటించి యాక్సిడెంట్స్ నివారిద్దాం. మనము సొసైటీకి ఏమైతే చేయాలో భగవంతుడు మనని భూమి మీదకి పంపించాడు, కొంత హెల్ప్ చేయమని చెప్పేసి. మనమే మొత్తం అంతా మనమే తినమని కాదు, మనమే ఎంజాయ్ చేయాలని కాదు, అవతలి వాళ్లకు తోటి వారికి సహాయం చేయమని, ఆ బాధ్యతని మనం నిర్వహిద్దామని ఇక్కడికి వచ్చాం.